कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गंगाजरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। అందరికీ నమస్కారం। మనం స్వామివారి ఆరాధన రోజు ఈ స్వామి భక్తుల సత్సంగం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది। మనం స్వామి భక్తుడు స్వామి సేవకుడు అయిన ఎగువ పట్టప్రాయకి చెందిన రావి గోపాలయ్య స్వామి దగ్గర తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకుని జీవించిన వారు। ఆయనకు స్వామితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము। ఆత్మీయులారా, ఈరోజు ఎంతో శుభదినం। శనివారం కావటమే కాదు, పరాత్పరుడైన స్వామి యొక్క ఆరాధనోత్సవం కూడా ఇదే రోజు రావడం ముదావహం, సంతోషం। మనందరికీ ఆయన అనుగ్రహం మరింత ప్రసరించే దివ్యదినం ఇది। పొయ్యేదెక్కడికయ్యా, సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే కదా అన్న జ్ఞాన ప్రపూర్ణుడైనటువంటి వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవం పరిమితమైన దేహాన్ని వదిలి అపరిమితమైన విశ్వాత్మకుడైనటువంటి రోజు। అంతవరకు ఒక్కచోటే ఉన్నాయన, ఆ తర్వాత సర్వవ్యాప్తమైన రోజు। నా భక్తుడు ఎప్పుడు ఎక్కడ పిలిస్తే నేను అక్కడే పలుకుతాను అన్న నారాయణుడి వాణికి ఆయన అంతర్లీనంగా పలకడానికి సంసిద్ధమైన రోజు।
సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ మహాత్ముల దయకు, మహాత్ముల ప్రేమకు, మహాత్ముల కళ్యాణకరమైనటువంటి దృష్టికి కాలమేమీ ఉండదు. ఎంత కాలమైనా ఎప్పటికీ అవి అలాగే ఉంటాయి. వాళ్ళ యొక్క కృపా విశేషము, వాళ్ళ అనుగ్రహము, ఎవరైనా సరే వారిని అనుసరించిన వారు పొందేటువంటి ఆ కృప ఎప్పటికీ ఉంటాయి. అదే స్వామివారు చెప్పింది, పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదా. మహాత్ములకు మరణం లేదు, మహాత్ములు చిరంజీవులు, మహాత్ములు ఎప్పుడూ అనుగ్రహించగలరు. అయితే అది అనుగ్రహాన్ని తెలుసుకునేటువంటి పరిపాకం మనకు ఉండాలి. దాని పేరు భక్తి. మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మనకి వెంకయ్య స్వామి వారి మీద గన భక్తి ఉన్నది నిజమే అయితే అది ఆచరణలో రుజువు కావాలి. ఆచరణలో రుజువు కావడం అంటే ఎలా? ఆయన గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకోవటం ద్వారా, తెలుసుకున్నది పంచుకోవటం ద్వారా, తెలుసుకున్నది పంచుకున్నది ఆచరించటం ద్వారా, దాని ద్వారా సర్వమానవాళికి హితవు జరిగేలాగా ప్రోత్సహించటం ద్వారా. వెంకయ్య స్వామి వారి దివ్య ప్రబోధం అంతా కూడా చాలా సింపుల్, చాలా సునాయాసం, చాలా పరమాద్భుతం. ఎలా? ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టయ్యా. అందులో ఎంత లోతుందంటే ప్రాచీనమైనటువంటి ఋషులు గురుకులాలలో చేరి చెప్పిన దానికి ఇది విపుల వ్యాఖ్యానం. నీవు అన్నం తింటావా? సాటి మనిషి ఆకలిని గుర్తించి సమర్పించి తిను, దైవం సంతోషిస్తాడు. నీకు దైవం కనిపించకపోయినా పర్వాలేదు, ఎదుట కనిపించేటువంటి మానవుడే దైవం అని గన నీవు అంత ఆహారం ఇచ్చి తిన్నావా, ఎప్పటికీ ఆహారానికి కొదవే ఉండదు. అది స్వామి వాగ్దానం, సాయిబాబా వారి వాగ్దానం, మహాత్ముల వాగ్దానం, ఋషుల వాగ్దానం. అంతేకాదు, నీ ఇంట్లో ఎన్నో గుడ్డలు ఉంటాయి, నీకు పాను మిగిలిన ఉన్నాయి, లేదంటే నువ్వు ఇవ్వగలిగినవి ఉన్నాయి. గుడ్డలు లేని వాళ్లకు గుడ్డలు ఇవ్వయ్యా. ఆర్తితో, ఆకలితో, ఇబ్బందితో ఉన్న వాళ్ళకు ఆదుకోయ్యా. అవి ఎంతో చిన్నవి, మహాద్భుతమైనవి, మనలో ఇంకా ఇంకనివి, ఇంకా అవసరమైనవి. ఒకసారి మనం ఆలోచిస్తే మన ఇంటి వారికో, చుట్టుపక్కల వాళ్ళకో, మన బంధువులకో, స్నేహితులకో కాకుండా మనకి ఏ మాత్రం సంబంధం లేని మనుషులకు మనం అంత ఆహారం ఇచ్చిన రోజులు ఎన్నున్నాయో చూడండి. ఉంటే మనం ధన్యాత్ములం. అంటే ఏమిటి? ఆహారాన్ని పొందే అర్హతను కలిగి ఉన్నామని అర్థం. అదేవిధంగా ఆయన గారు ఏం చేశారు తెలుసా? వివేకానంద స్వామి అక్కడ చికాగో నగరంలోంచి ఒక ప్రపంచానికి వినిపించిన బాణీలో ఉండే ఒక కొన్ని అద్భుతమైన విషయాలు స్వామిలో సార్థకమయ్యాయి. ఏమిటి తెలుసా? నిరంతర కృషి. ఎప్పుడూ ఎవరు వెంకయ్య స్వామిని ఖాళీగా ఉండటం చూడనే లేదు. ఎన్నేళ్ళు? ఆయన బ్రతికిన సుమారు 80 సంవత్సరాలు. పైగా ఆయన చిన్నతనంలో కూడా అందరూ ఒక మనిషి పని చేస్తే ఆయన 4 మనుషులు పనిచేసేవారని ఆ ఊరోళ్ళు ఇప్పటికి కూడా చెప్తారు, బతికున్నవాళ్ళు. అంటే అర్థమైంది, ఆయనకు కృషి, శ్రమ, అవిచ్ఛిన్న కృషి శ్రమలను నమ్ముకోవడం కోసం అదే ఉత్తమమైన సార్థకత అన్నది ఆయన జీవన ప్రబోధం, జీవితం ద్వారా మనకు అందించినటువంటి ప్రబోధం. అంతేకాదు, ఆయన ఏ మనిషినైనా సరే గౌరవిస్తాడు. గౌరవించడం ఆయన లక్షణం. అయ్యా అని తప్ప ఇంకొక మాట అనడు. అమ్మా, అయ్యా అని మహాగౌరవంగా చూస్తాడు. పైగా ఆయన పదాలు ఉచ్చరించటంలో కూడా చాలా సౌమనస్యం ఉంటుంది. ఒక కొంచెం కూడా మనం ఆ భావంలో చిన్న తేడా కూడా పట్టలేం. అందుకని మనం నేర్చుకోదగిన అనేక అంశాలు ఉన్నటువంటి మహానుభావుడు, మన కాలపు మహనీయుడు, మన ప్రాంతపు మహనీయుడు వెంకయ్య స్వామి వారు. ఈ నేలలో చిట్ట చివరి మనిషికి వెంకయ్య స్వామి గురించి తెలియాలి. ఆయన దివ్యత్వాన్ని ప్రతివారు జుర్రుకొని వాళ్ళ జీవితాలు వీలైనంత మధురతరం చేసుకోవాలి. అందుకు మనం చేయగలిగిన కృషి చేయాలి అన్నదే ఈ సందర్భంగా చేసుకునే ప్రమాణం.
భగవంతుడు మన్ని ఎంతగా ముందుకు నడిపించి ఆయన దయతో సార్థకం చేస్తారో చూద్దాం. వీలైనంత వరకు మనం మన సాటి వారికి, సర్వజీవులకు శ్రేయస్సు స్వామి దయ వల్ల లభించాలని ప్రార్థన చేస్తూ, స్వామి ఆరాధనోత్సవ సందర్భంగా మీలో ఉండే స్వామికి నమస్కరించి, అందరికీ మేలు జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ కడుపు నిండా తినగలగాలి, అందరూ చేతి నిండా పని చేయగలగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సర్వజీవులకు హితం చేకూరాలనే ప్రార్థన చేస్తూ నమస్కరించుకుందాం.